జై శ్రీరామ్. ఈ మధ్య వాయిస్ బాగాలేక అదేది వీడియో చేయట్లేదు. బట్ ఈరోజు ఒక ప్రోగ్రామ్‌కి వెళ్ళాం. ఏంటంటే, మాకు తెలిసిన వాళ్ళు ఒకరు చనిపోతే అది 10 డేస్ ప్రోగ్రామ్ ఉంది. సో, సరే ఏదో పలకరించొద్దాం అని చెప్పేసి వెళ్ళాం. అయితే అక్కడ చూస్తున్నాము ఒకటే ఇక వాళ్ళు అది ఏం మర్యాదలో నాకు అర్థం కాలేదు గానీ, ఒకటే తాగుడు. తాగిపిస్తూనే ఉన్నారు. బాటిళ్ళ కొద్దీ బాటిల్లు అయిపోతూనే ఉన్నాయి అక్కడ. ఇది వాళ్ళేమో చనిపోయిన బాధల వాళ్ళుండి 10 డేస్ రోజు చనిపోయిన బాధల వాళ్ళ ఫ్యామిలీ ఉంటే, వీడు వచ్చిన చుట్టానికి తాగిపియలేదు. అది తక్కువుంది, ఇది తక్కువుంది అని చెప్పేసి వీని గోల వీనికుంది. సో, ఇది ఎక్కడంటే ఓన్లీ మన హిందువులలోనే ఉన్నది. అంటే వాడొచ్చి మా దగ్గర డ్రైవర్‌ని అడుగుతున్నాడు. "కొంచెం తీర్థం తీసుకుంటావా?" అని అడుగుతున్నాడు. ఎవరు వాళ్ళ పర్సన్ వచ్చి, "కొంచెం తీర్థం తీసుకుంటావా?" అంటే ఇట్లాంటి మాటలు చూసినావా? ఇది ఎక్కడుంది వాడు అంటే ఏం మాట్లాడుతున్నాడసలు? తీర్థం తీసుకుంటావా? ప్రసాదం తీసుకుంటావా? ఇవన్నీ మన హిందువులలోనే మన శత్రువులు ఎక్కడో ఉండరు. మన దగ్గరనే ఉంటారు. ఇంకోటేందంటే ప్రసాదం తీసుకోవడము, అక్షింతలు ఎవరన్నా బూతులు మాట్లాడితే అక్షింతలు, మళ్ళా సంస్కృతం మాట్లాడుతున్నాం అని జెప్తారు. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మన దగ్గరనే ఉంటాయి. ఇంకేంది అది బత్తి కొట్టడం అని జెప్పేసి, ధూపం వేయడం అని చెప్పేసి, సిగరెట్ కాల్చడం కోసం. ఏదైనా ఎవడైనా లాస్ అయితే పంగనామాలు పెట్టిండా, 3 నామాలు పెట్టిండా అని చెప్పడము. ఇంకోటి ఎవరైనా బూతులు గలీజ్‌గా మాట్లాడితే సంస్కృతం మాట్లాడిండని జెప్పేసి, సదాశివుడికి ఎప్పుడు అదే ధ్యాస అని మాటలు కొన్ని ఇలాంటి డబుల్ మీనింగ్ మాటలు, వల్గర్ మాటలు మాట్లాడుతుంటారు. సో, ఇవన్నీ మన హిందువులలోనే ఉన్నది. కొంచెం ఇప్పటికైనా మన హిందువులు ఎప్పుడు మారుతారో, వీళ్ళకి ఎప్పుడు బుద్ధొస్తదో నాకు అర్థం కాదు. నేను ముస్లిమ్స్ దగ్గర అస్సలే ఈ తాగుడు లేదు. చనిపోయినప్పుడు వాళ్ళు ఎవ్వడు తాగుడు పెట్టడు. మన హిందూ మాత్రం ఎప్పటికి తాగుడు. వాడు పుడితే సావుడే, సస్తే సావుడే, వాడు బర్త్‌డే‌లకు సావుడే, వాడి ఫంక్షన్‌కి సావుడే, వాని దినాలకు సావుడే. తాగి తాగి చచ్చిపోతారా? మీరు చచ్చిపోడు గాక మిగతా ఇప్పుడు మీ మీ టాక్స్‌లు పోయి గవర్నమెంట్‌కెళ్తాయి. గవర్నమెంట్ ఏం చేస్తది? దాన్ని మళ్ళా వాళ్ళకి పంచుతది. ఎవరికి? ముస్లిమ్స్‌కే పంచుతది. మీరు ఇండైరెక్ట్‌గా ముస్లిమ్స్‌నే పెంచి పోషిస్తున్నారు మీరు. ముస్లిమ్స్‌లో ఎవరైనా తాగడం చూసిర్రా? ఇట్లా మీలాగా తాగుబోతులాగా ఎప్పటికి తాగుతూనే ఉంటారు. ఇంకా ఈ తాగింది గాక తీర్థం తీసుకుంటావా? ప్రసాదం పుచ్చుకుంటావా? మళ్ళీ ఏందంటే బాస్ ఎంప్లాయీస్‌ని తిట్టిండనుకో, అయిందా మంగళారతి అని మాట్లాడుతుంటారు. ఇంకోటి శఠగోపం పెట్టిందా అని మాట్లాడుతుంటారు. అంటే ఇట్లాంటి అంత పిచ్చి పిచ్చి మాటలు కొంచెం మారండి. ఇకనైనా మారండి. ఇక మీరు మారకపోతే మీ దరిద్రం మీరెప్పుడు మారలేరు. మీ జీవితం అంతా ఇట్లనే ఉంటారు. మీరు లేదంటే సపరేట్‌గా మీరు మా హిందూ ధర్మం నుంచన్నా ఎళ్ళిపోండి. మన శత్రువులు ఎక్కడ ఉండరు. మన దగ్గరనే ఉంటారు. అంత కించపరుచుకునే మాటలు ఏది ఇట్లా తక్కువ చేసుకోవడము, మనది మనం తక్కువ చేసుకోవడం మన దగ్గరే ఇదంతా. వాళ్ళెవ్వడు ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడరు. సో, ఇకనైనా మీరు మారతారని ఆశిస్తూ, మీరు జన్మలో మీరు మారండ్రా బాబు! మారకపోతే ఇంకా మీరు సుంతి చేసుకొని సపరేట్‌గా మారిపోండి సపరేట్‌గా మీరన్నా అట్లనన్నా కాండి. అనవసరంగా హిందూ మతంలో, హిందూ ధర్మంలో ఉండి ధర్మాన్ని కించపరచకండి దయచేసి. జై శ్రీరామ్.